హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో అయితే నేను బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా. ఈరోజు అయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి. ఏ బ్లౌజ్ అయితే తీసుకున్నామో సేమ్ అదే బ్లౌజ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకోవాలండి. చూడండి, ముందుగా అయితే బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలండి. తీసుకొని ముందుగా బ్లౌజ్ ఉంటుంది కదా క్లాత్, అదైతే రాంగ్ సైడ్ పైన వైపు, రైట్ సైడ్ కింద వైపు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇలా పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ తీసుకొని మొత్తం ఇలా అయితే పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా కరెక్ట్గా చేసుకొని రౌండ్ పిన్స్ ఉంటాయి కదండి, అవైతే మొత్తం అయితే ఇలా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అసలు బ్లౌజ్ అనేది ఎక్కడ జరగకుండా చాలా మంచిగా స్టిచ్ చేసుకోవడానికి వస్తుందండి. తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ అయితే స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా బ్లౌజ్ అనేది చాలా త్వరగా అయితే స్టిచ్ చేసుకోవడం అయిపోతుందండి. అందుకే నేను ఎప్పుడైనా ఇలాగే పెట్టుకుంటానండి. ఇంకా మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు అయితే మొత్తం కింద లైనింగ్ కరెక్ట్ ఉందా లేదా అని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే శారీ క్లాత్ పైన పెట్టుకుంటాం కాబట్టి కింద లైనింగ్ అనేది మనకు కనపడదు. కాబట్టి నేనైతే పైన స్టిచ్ చేసుకుంటూ కింద వైపు క్లాత్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకుంటానండి. మీలో ఎవరైతే కొత్తగా అయితే స్టిచ్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కింద చూసుకుంటూ అయితే స్టిచ్ చేయండి. నాకు అలవాటు అయిపోయిందండి. నేను అందుకే మధ్య మధ్యలో నేను కూడా చూసుకుంటూ అలా స్టిచ్ చేసుకుంటానండి. ఎందుకంటే స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం కుట్టేసిన తర్వాత అసలు అర్థం అవ్వదండి. అందుకే మీరైతే చూసుకుంటూ మాత్రం మంచిగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయండి. నాకు మధ్యలో అయితే దారం అయితే అయిపోయిందండి. మళ్ళీ నేను దారం అయితే ఎక్కించుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి, ఇలా అయితే మొత్తం అయితే రౌండ్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే అది మనం మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత అదంతా కుట్లకే వెళ్ళిపోతుందండి. కాబట్టి మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేయండి. చూడండి, నాకైతే బ్యాక్ పార్ట్ మొత్తం అయితే స్టిచ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. తర్వాత మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో దాన్ని పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, శారీ క్లాత్, అదైతే మొత్తం అయితే కట్ చేసుకోండి. ఎక్కడ గింత క్రాస్ కూడా పోకుండా మొత్తం నీట్గా అయితే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా మంచిగా అయితే కనిపిస్తుందండి. చూడండి, నేను సైడ్ మొత్తం అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, వాటికైతే ఇంతకుముందే మార్క్స్ అయితే చేసి పెట్టుకున్నాను కదా, అదైతే కొంచెం ఇలా అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, అవైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. హాఫ్ ఇంచ్ తోటి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. బ్యాక్ సైడ్ నడుము దగ్గర అయితే డాట్స్ స్ట్రైట్గా వచ్చేలాగా అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. చూడండి, ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత ఇలా ఓపెన్ అయితే చేయండి. నెక్స్ట్ దానికి కింద వైపు హెమ్మింగ్ చేసుకోవడానికి కొంచెం క్లాత్ అయితే కావాలి కదా, కోరా పీస్ ఉంటుంది కదండి, అదైతే ఒక 1 ఇంచ్ ఉండేలాగా అయితే చూసుకొని మొత్తం కటింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ పైన అయితే పెట్టుకొని చూసుకోండి. మీకు ఒకేలా అది సరిపోలేదు అనుకోండి, ఇంకా వేరే సైడ్ ఉంటుంది కదా కోరా పీస్, అదైతే ఇంకా కొద్దిగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని రెండింటిని అయితే మొత్తం అయితే జాయింట్ చేసుకోండి. అటు ఇటు 2 సైడ్స్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేయండి. ఎందుకంటే అది విడిపోతుంది కాబట్టి 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేయండి. తర్వాత స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ పైన అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఒక సైడ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా నడుము సైడ్ అయితే ఈ క్లాత్ని పెట్టుకొని అయితే స్టిచ్ చేయండి. కోరా పీస్ ఉంటుంది కదా, అదైతే పైన వైపు వచ్చేలాగా అయితే స్టిచ్ చేయండి. నెక్స్ట్ కట్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా, అది క్లాత్ పైన ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్న వైపు అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 2 డాట్స్ అయితే వేసాం కదా, దాని దగ్గర క్లాత్ను కొంచెం ఇలా అయితే మెలికలాగా అయితే పెట్టేసుకోండి. అలా పెట్టుకుంటే బ్యాక్ సైడ్ పట్టేసిన విధంగా ఉండదండి, చాలా నీట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ దాన్ని అయితే కింది వైపు అయితే ఫోల్డ్ చేసుకొని
దానిపైన మళ్ళీ స్టిచ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి కదండి దానికి బ్యాక్ సైడ్ పార్ట్కి. కాబట్టి పెద్ద కుట్టు పెట్టేసుకొని మొత్తం బ్యాక్ సైడ్ ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసుకొని మొత్తం నీట్గా అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ ఉంటుంది కదా అదైతే తీసేసేయండి. చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చూడండి బ్యాక్ పార్ట్ మాత్రం మొత్తం అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ విధంగా 2 సైడ్స్ అయితే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి అదైతే మన సైడ్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ముందరికి వచ్చేలాగా అయితే పెట్టేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా అదైతే ఫస్ట్ అయితే తీసుకొని స్టిచ్ చేస్తున్నానండి. ఇంకొక పార్ట్ అయితే సైడ్కి పెట్టేసుకున్నాను. ఇలా పిన్స్ ఉంటాయని చెప్పాను కదా అవైతే నేను పెట్టేసుకొని మొత్తం అయితే స్టిచ్ చేసుకుంటానండి. అలా పెట్టుకోవడం వల్ల అసలు క్లాత్ అనేది ఎక్కడ జరగకుండా కొంచెం మనం స్టిచ్చింగ్ చేస్తుంటూనే మొత్తం చేతితో అయితే చాలా గట్టిగా అయితే పట్టుకోవాలండి. ఎందుకంటే అది మొత్తం అక్కడ ఇక్కడ కదులుతుంది అనమాట. అందుకే మంచిగా పట్టుకొని దానిపైన అయితే చివర్లో అయితే మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. అలా ఒక పార్ట్ కాదండి ఇంకొక సైడ్ పార్ట్ కూడా ఉంటుంది కదండి అది కూడా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. నేనైతే ఇంకొకటి అయితే చూపించట్లేను ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుందని చెప్పేసి ఒక సైడ్ అయితే చూపిస్తున్నాను. అది మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దాని పక్కల సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోండి. చూడండి నేనైతే 2 స్టిచ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి ముందుగా అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా తీసేసుకొని కింద ముందుగా అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పట్టుకొని మొత్తం డాట్స్ అయితే వేసేసుకోవాలండి. ఇంతకుముందు కటింగ్ వీడియో చూపించాను కదా అది చూస్తే మాత్రం మీకు ఈ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో అది అర్థమవుతుందండి. ఇలా నేను మార్క్స్ అయితే పెట్టుకున్నాను కదా ఆ మార్క్స్ వరకు అయితే మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. చూడండి ముందల వైపు అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ పార్ట్ అనమాట. అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే డాట్స్ అయితే వేసుకోవాలండి. ముందుగా ఫ్రంట్ డాట్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఉక్స్ సైడ్ ఉంటుంది కదా ఆ డాట్ వేసేసుకోవాలండి. అది ఒక 2 ఇంచెస్ ఉండేలాగా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చంక వైపు డాట్ ఉంటుంది కదా అది కూడా చూసుకొని ఈ డాట్స్ రెండింటికి మధ్యలో కరెక్ట్గా వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా 2 ఫ్రంట్ వైపు డాట్స్ అయితే మొత్తం అయితే అయిపోయాయండి. తర్వాత ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా అదైతే మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పెట్టేసుకొని నేనైతే స్టిచ్ అయితే వేసుకుంటానండి. అలా వేసుకోవడం వల్ల షేప్ అనేది చాలా మంచిగా నిలబడుతుందండి. చూడండి మొత్తం 2 అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఎంత మంచిగా వచ్చినాయో. నెక్స్ట్ కింద షేప్ పట్టీలు కావాలి కదా ఫ్రంట్ పార్ట్కి అందుకే షేప్ పట్టీలు అయితే తీసుకొని ఇలా అయితే పెట్టుకుంటున్నానండి. శారీ క్లాత్ వచ్చేసి 2 అండి లైనింగ్ వచ్చేసి 4 అయితే శారీ క్లాత్ 2 తీసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ 2 తీసుకొని ఒకదానిపై ఒకటైతే ఇలా అయితే పెట్టేసుకోవాలండి. ఆపోజిట్ ఉండేలాగా చూసుకొని అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే 2 పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్స్ వాటికైతే 2 సైడ్స్ రావాలి కదా షేప్ పట్టీలు అలా చూసుకొని అయితే పెట్టుకోండి. నేనైతే మార్క్ చేశాను కదా అలా అదైతే ఉక్స్ సైడ్ రావాలండి. అందుకే మార్కింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదండి అదైతే మొత్తం అయితే కట్ చేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం ఈజీనా లేకపోతే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేసుకోవడం ఈజీనా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం స్టిచ్చింగ్ చేసుకోవడమే చాలా ఈజీ అనిపిస్తుందండి. హెమ్మింగ్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదండి. అసలు నాకు చేయడం ఇష్టం ఉండదు కానీ తప్పదు కదా అని చేయాల్సిందే. ఒక బ్లౌజు హెమ్మింగ్ చేసే లోపల ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయొచ్చండి. అంత టైం పడుతుందన్నమాట హెమ్మింగ్ చేయడానికి. కానీ ఇంకేం చేస్తాం తప్పదండి. నెక్స్ట్ అయితే ఇలా చేసుకున్న తర్వాత షేప్ పట్టీలు రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొక లైనింగ్ పీస్ 2 ఉంటాయి కదండి షేప్ పట్టీలు అవి అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మొత్తం అయితే కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ తీసుకొని బ్లౌజు షేప్ పట్టీలు ఎంత ఉన్నాయో లెంత్ అంత చూసుకొని అయితే కరెక్ట్ అక్కడైతే స్టిచ్ చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్కి ఎక్కువ తక్కువ అనేది అస్సలు రాదండి. చాలా నీట్గా అయిపోతుంది అన్నమాట.
నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది కదా, అది కూడా అలాగే యాజ్ టీజ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా లెంత్ అయితే పెట్టుకొని మొత్తం అయితే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్టిచ్ చేసుకున్న పార్ట్ మొత్తం తీసేయాలండి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ లైనింగ్ వైపు ఉంటుంది కదా, అటు సైడ్ అయితే క్లాత్ మలుచుకొని దానిపైన కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల షేప్ పట్టీలు అనేవి చాలా నీట్గా వస్తాయండి. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఇలా ఆపోజిట్ వచ్చేలాగా అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్స్ ఒక పార్ట్ అయితే తీసుకోవాలండి. నేను లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే తీసుకున్నాను. తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని దానికి పైన వైపు తీసేసుకొని షేప్ పట్టీని అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల షేప్ పట్టీ అనేది చాలా నీట్గా వస్తుందండి. పైన మనం డాట్స్ వేసుకున్నాం కదా, ఆ పార్ట్ కూడా బ్లౌజ్ తీసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే అది కొంచెం ఎక్కువ తక్కువ అలా వస్తుందండి. కాబట్టి చెక్ చేసుకొని నీకు ఎక్కడ ఎక్కువ తక్కువ ఉంది అని చెప్పేసి తెలుస్తుందండి. చూడండి నేను ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్తో అయితే చూసుకుంటున్నాను. అలా మధ్య మధ్యలో చెకింగ్ అయితే చేసుకోవాలండి. లేకపోతే ఎక్కువ తక్కువ అనేది వస్తుందండి. తర్వాత మళ్ళీ అస్సలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత కుట్టు తీయలేం కదా అలా. నెక్స్ట్ అయితే చూడండి పైన క్లాత్ అయితే మొత్తం ఇలా మలుచుకోవాలండి. లోపల సైడు మలుపుకొని ఇలా పట్టేసుకొని ఈ 2 సైడ్స్ అయితే మళ్ళీ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనకి పైన సైడు మొత్తం దారాలు అవన్నీ వస్తుంటాయి కదండి, అందుకు రాకుండా ఇలా లోపల సైడ్ అయితే చేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ పార్ట్, అది కూడా సేమ్ అలాగే వేసేసుకున్నానండి. తర్వాత మొత్తం అయితే ఇలా లోపలంగా ఉంటుంది కదా, అదైతే ఒకటి ఇట్లా బయటకి తీస్తుంటే మొత్తం అయితే వచ్చేస్తుందండి. చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. బయట సైడ్ అయితే చూడండి ఇది థ్రెడ్ అనేది లోపల సైడ్ అయితే వెళ్ళిపోయినాయి అన్నమాట. మొత్తం ఇలా నీట్గా ఫినిషింగ్గా అయితే వస్తుందండి. మీకు ఎక్కడ కూడా బొటెక్లో కూడా ఈ విధంగా క్లారిటీగా అయితే అస్సలు చెప్పరండి. నేనైతే చూపిస్తున్నాను, ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకొని అయితే మనం చూసుకోవాలండి, కొలత సేమ్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి కావాలి కదండి, దానికైతే ఇలా క్లాత్ అయితే తీసుకోవాలి. ఉక్స్ పట్టికి వచ్చేసి 1.5 ఉంటే చాలండి. కాజా పట్టికి 2 ఇంచెస్ అయితే ఉండాలి. చూడండి ఇలా తీసుకున్న తర్వాత మొత్తం చెక్ చేసుకోవాలండి, 2 సేమ్ వచ్చాయా లేదా అని చెప్పేసి. తర్వాత ఉక్స్ పట్టి ఉంటుంది కదా, అదైతే లెఫ్ట్ సైడ్ అయితే వేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే వేసుకోండి. మధ్యలో ఒక డాట్ వచ్చింది కదా, అక్కడైతే క్లాత్ ఇలా మెలికలాగా పెట్టేసుకోండి. అలా పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుంది, ఎక్కడ గుంజి పట్టినట్టు రాదండి. నెక్స్ట్ దానిపైన అయితే ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ దారం ఎక్స్ట్రా వస్తే అది కటింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ విధంగా క్లాత్ని లోపల వైపు మలిపేసి ఇలా అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మొత్తం అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. దాని చివర్లో స్టిచ్ అయితే పడాలండి. అలా పడితే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. చూడండి చివర్లో అయితే ఇలా 2 టైమ్స్ అయితే రబ్ చేయాలండి. అలా రబ్ చేయడం వల్ల చాలా గట్టిగా ఉంటుంది. చూడండి నెక్స్ట్ బ్లౌజ్ తీసుకొని ఇలా అయితే చూసుకోవాలండి, కొంచెం ఎక్స్ట్రా ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని ఇప్పుడే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలండి. మొత్తం కుట్టిన తర్వాత కట్ చేస్తే అసలు ఎక్కువ తక్కువ అయిపోతుందండి. అందుకే మనం కుట్టేటప్పుడే చెక్ చేసుకుంటూ కుట్టాలండి. అలా కుట్టడం వల్ల చాలా నీట్గా వస్తుంది, ఎక్కడ ఎగుడు దిగుడు అనేది రాదండి. నెక్స్ట్ కాజా పట్టి ఉంటుంది కదండి, దానికైతే శారీ క్లాత్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా లైనింగ్ శారీ క్లాత్ యాడ్ చేసుకోండి. శారీ క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉండేలాగా అయితే చూసుకోండి. లైనింగ్ మాత్రం 2 ఇంచెస్ ఉండేలాగా అయితే కటింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా మొత్తం లైనింగ్ క్లాత్ శారీ క్లాత్ మొత్తం అతికే విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే అదైతే కటింగ్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ ఉంటుంది కదండి, దానికి ఒక సైడు ఉక్స్ పట్టి వేసాం కదా, ఇంకొక సైడ్ ఉంటుంది కదా, అది తీసేసుకొని దాన్ని ఆపోజిట్ అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలండి. అలాగే కాజా పట్టిని కూడా ఇలా రివర్స్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని దానిపైన ఇంకొక స్టిచ్ వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. అలా చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయిపోతుందండి. నెక్స్ట్
ఈ కాజా పట్టి ఉంటుంది కదా, దాన్ని అయితే ఒక ఫోల్డ్ చేసేసి అలాగే ఇంకొక ఫోల్డ్ 2 ఫోల్డ్స్ అయితే చేయాలండి. చేసి మనం ఎలా వస్తుందా ఏందా అని చెప్పేసి ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. తర్వాత అయితే చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా ఒక ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డ్ 2 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలండి. చేసుకొని దీనిపైనే స్టిచ్ వచ్చేలాగా చాలా నీట్గా అయితే చూసుకొని అయితే స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఇంకొక స్టిచ్ అయితే వేయాలండి. ఆ స్టిచ్ పక్కల 2 స్టిచ్ల మధ్యలో ఉంటుంది కదా, అక్కడైతే కాజా అనేది చేసుకోవాలన్నమాట. చూడండి ఉక్సు వైపు అయితే కుట్టాను కదా, అదైతే పెట్టేసుకొని ఇలా అయితే చెక్ చేసుకుంటున్నానండి. 2 అయితే సేమ్ రావాలండి. అలా వస్తేనే చాలా మంచిగా సెట్ అవుతుందన్నమాట. చూడండి నాకైతే 2 అయితే కరెక్ట్గా వచ్చాయండి. నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి. బ్యాక్ పార్ట్కి భుజాల వైపు ఉంటుంది కదా, అయితే భుజం సైడ్ నెక్ సైడ్ ఉంటుంది కదా, ఆ నెక్ సైడ్ అయితే కొంచెం కిందికి అయితే కట్ చేసుకోవాలండి. నేను కుట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటానండి. చూడండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి కదా 2, అవి ఒకదానిపై ఒకటి పెట్టేసి అవి కూడా భుజం సైడ్ ఉంటుంది కదా, కొద్దిగా లోతుగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే భుజాలు అనేవి జారకుండా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుందండి. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత దానిపైన 2 ఫ్రంట్ పార్ట్స్ వేసుకొని తర్వాత భుజాలు అనేవి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజన్ అయ్యి అది రివర్స్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుంటారండి. అందుకే నేను మీకైతే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా అయితే భుజాలు 2 అయితే బ్యాక్ పార్ట్కి అయితే స్టిచ్ చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. భుజాల పైన అయితే మొత్తం డబల్ టైమ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల మనకి స్టిచ్ అనేది అస్సలు ఊడిపోదండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ హ్యాండ్స్ ఉంటాయి కదా, అవైతే స్టిచ్ చేసుకోవాలండి. అయితే హ్యాండ్స్కి ఇంకొక సైడు అతుక అనేది వస్తుందని చెప్పాను కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వస్తుందన్నమాట. మొత్తం 2 రావాలి కాబట్టి చూసి ఇలా క్లాత్ పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే ఈ విధంగానే కట్ చేసుకుంటాను. మొత్తం ఎంత వస్తుందని చెప్పేసి లెంత్ చూసుకొని మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ అయితే తీసేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా, ఒక సైడే ఉంటుందండి అతుకు. ఆ అతుకుకైతే ఈ విధంగా అయితే పెట్టేసుకొని క్లాత్ జాయింటింగ్ అయితే చేసేసుకోవాలండి. అలా 2 టైమ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఒక సైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి దానిపైన అయితే ఇంకొకటి స్టిచ్ వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఒక సైడ్ హ్యాండ్కి అయితే జాయింట్ చేసేసాను. ఇంకొక సైడ్ హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్కి ఆపోజిట్ పెట్టుకొని అలా చూసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇంకొక సైడు ఇటు సైడ్ తిప్పి వేసుకుంటే మొత్తం ఉల్టా అవుతుంది కాబట్టి 2 ఆపోజిట్ ఉండేలాగా పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చూసుకొని మొత్తం అయితే నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇలా దానిపైన కూడా ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేయాలండి. అలా వేస్తే క్లాత్ అనేది సపరేట్ కాకుండా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా హ్యాండ్ అనేది వచ్చేసిందో. తర్వాత ఇలా డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడైతే ఇలా కొద్దిగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి 2 హ్యాండ్స్ స్టిచ్ చేశాను కదా, 2 సేమ్ ఉండేలాగా అయితే చూసుకొని కటింగ్ అయితే చేసుకొని మొత్తం స్టిచ్చింగ్ కొంచెం డాట్స్ లాగా అయితే పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ శారీ క్లాత్ ఉంటుంది కదా, హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ శారీ క్లాత్ అయితే తీసేసుకోవాలండి. తీసుకొని దాన్ని అయితే రాంగ్ వైపు అయితే మన సైడ్ అయితే వేసుకోవాలండి. హ్యాండ్ రైట్ సైడ్ ఉంటుంది కదా, అదైతే ఆపోజిట్ అయితే వేసుకోవాలండి. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అతుకొచ్చింది కదా, అది కనపడకుండా దాన్ని ఉల్టా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదా, శారీ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకున్నానండి. ఎందుకంటే కింద వైపు ఇలా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను శారీ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటానండి కింద సైడు. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ మలిచి స్టిచ్ చేస్తాం కదా, అది స్టిచ్ చేసిన తర్వాత నేను రన్నర్తో రబ్ చేసుకున్నాను కదండి, నాకు అదైతే ప్రింట్ కనిపిస్తుంది అనమాట. దానిపైనే ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాం కదండి, దానికైతే ఫోల్డింగ్ చేసుకొని మొత్తం అయితే పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇలా అయితే స్టిచ్ అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల
హెమ్మింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని ఆపోజిట్ పెట్టేసి ఇప్పుడు చూసుకుంటూ కింద క్లాత్ ఎక్స్ట్రా ఉందా లేదా అని చెప్పేసి దానిపైన కుట్టొస్తుందా లేదా అని చెప్పేసి మొత్తం అయితే చూసుకొని నీట్గా అయితే దానిపైనే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, అదంతా మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. చూడండి నేనైతే మొత్తం అయితే కట్ చేసుకున్నానండి. ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా, అది కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. తర్వాత రెండు ఇలా ఆపోజిట్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్కి మధ్యలో ఒక డాట్ అలాగే చంక వైపు ఒక డాట్ వస్తుంది కదా, ఆ మధ్యలో అయితే 1/2 ఇంచ్ ఉండేలాగా పెట్టుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే గీసుకొని హ్యాండ్స్ అనేది లోత్ అనేది తీసుకోవాలండి. నేనైతే మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత అయితే తీసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని దానిపైన అయితే మళ్ళీ స్టిచ్ అయితే చేసుకుంటానండి. ఎందుకంటే ఫస్ట్ స్టిచ్ చేయడం నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందుకే నేనైతే ఇలా అయితే స్టిచ్ చేసుకుంటాను. దాని తర్వాత బ్లౌజ్కి నెక్ ఉంటుంది కదా, నెక్ సైడ్ క్లాత్ అయితే వేసుకోవాలి కదా హెమ్మింగ్ చేసుకోవడానికి. దానికోసం అయితే నేనైతే చూపిస్తున్నాను. ఈ విధంగా క్రాస్గా ఉండే క్లాత్స్ అయితే తీసుకోవాలండి. తీసుకొని మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉండేలాగా అయితే చూసుకొని కటింగ్ అయితే చేసుకోండి. మీకు ఎన్ని పీసెస్ వస్తాయని చెప్పేసి చూసుకొని అయితే కట్ చేసుకోవాలండి. నేను కూడా అలాగే చూసుకొని మొత్తం నాకు ఎన్ని పీసులు కావాలని చెప్పేసి అయితే తీసుకుంటానండి. ఎక్స్ట్రా ఉన్నా పర్లేదండి, తర్వాత కట్ చేసుకోవచ్చు. అదే కొంచెం తక్కువ తీసుకుంటే మళ్ళీ దాన్ని తీసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి, అది రిస్క్ అయిపోతుంది. అందుకే నేను ముందుగానే కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే తీసుకొని ఈ విధంగా ఆపోజిట్ ఉండేలాగా అయితే పెట్టేసుకొని రెండు మొత్తం అయితే హెమ్మింగ్ పట్టీలు మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటానండి. ఇలా ఒక సైడ్ ఒకటి జాయింట్ వేసిన తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా, అది కూడా తీసుకొని ఇలా పెట్టేసుకొని మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలండి. అలా మీకు ఎన్నైతే వస్తాయో అన్నైతే మొత్తం అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ బ్లౌజ్కు కుట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి. మనం తక్కువ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకా క్లాత్ తీసుకొని మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది మధ్యలో ఆపేసుకొని. అందుకే నేనైతే కొంచెం ఎక్కువ ఉండేలాగా క్లాత్ అయితే తీసుకుంటానండి. తీసుకొని ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకొని మొత్తం కటింగ్ చేసుకుంటానండి. చూడండి నాకైతే మొత్తం హెమ్మింగ్ క్లాత్ అయితే చాలా అయితే వచ్చిందండి. నాకైతే ఇదైతే మొత్తం సరిపోతుందండి. ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఉండేలాగా అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ ఉంటుంది కదా, అదైతే తీసేసుకోండి. కాజా సైడ్ ఉంటుంది కదా, అటు నుంచి అయితే స్టార్ట్ చేయండి. చూడండి ఇలా బ్లౌజ్ కాజా వైపు ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే కొద్దిగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఉండేలాగా అయితే చూసి రౌండ్ నెక్ ఉంటుంది కదా, అక్కడైతే రౌండ్గా అయితే ఇలా స్టిచ్ చేసుకుంటూనే క్లాత్ని అయితే జరుపుకుంటూ చాలా నీట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా అయితే స్ట్రైట్గా అయితే స్టిచ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ వస్తుంది కదండి, అక్కడ కూడా కొంచెం చూసుకొని అది రౌండ్ ఎలా ఉంటుందో అలా అయితే తిప్పుకుంటూ 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకుంటూ మొత్తం క్లాత్ అయితే నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కడ మనం క్లాత్ అనేది అస్సలు గుంజకూడదండి, దాన్ని మామూలుగా పట్టుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మనం ఎక్కువ గుంజామనుకోండి అవి మొత్తం క్రాస్ పడేలు కదా, ఇంకా క్రాస్ ఎక్కువైపోతుందండి. అందుకే ఏమాత్రం గుంజకుండా అసలు దానిపైన పెట్టేసుకొని మొత్తం నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత చివర్లో ఉంటుంది కదా, అదైతే కట్ చేసుకోవాలండి. తర్వాత రౌండ్ నెక్ ఎక్కడ ఉంటుందో అక్కడైతే కొంచెం ఇలా కట్టింగ్ అయితే పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల అక్కడ రౌండ్ దగ్గర అయితే షేప్ చాలా నీట్గా అయితే వస్తుందండి. చూడండి మీకైతే చూపిస్తున్నాను కూడా. అలా రౌండ్ తిరిగే దగ్గర అయితే కట్స్ అయితే పెట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్ మధ్యలో ఏమైనా వచ్చిందనుకోండి అది కూడా నీట్గా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని అయితే మొత్తం నీట్గా పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఫోల్డ్ చేయండి. ఇలా కింది వైపు ఫోల్డ్ చేసి మీరు హెమ్మింగ్ ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత క్లాత్ ఉండేలాగా అయితే చూసుకొని ఇలా దానిపైన అయితే మరొక స్టిచ్ అయితే వేసుకోండి. అలా మీకు ఎంత సైజు కావాలో అంత సైజే చూసుకోండి. ఒక దగ్గర ఎక్కువ తక్కువ మాత్రం అస్సలు పెట్టుకోకండి. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఉంటుందో అలాగే పెట్టుకోండి. పెట్టుకొని మొత్తం అయితే నీట్గా దానిపైన స్టిచ్చింగ్ అయితే చేసుకోండి.
అలా స్టిచ్ చేసుకున్న తర్వాత పక్కల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, మీరు హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కటింగ్ చేసేసుకొని తర్వాత హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలండి. కానీ చాలా నీట్గా వస్తుందండి. హెమ్మింగ్ చేసుకోవడం కూడా చాలా నీట్గా చేసుకోవాలన్నమాట. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ క్లాత్ పెట్టుకొని హెమ్మింగ్ అయితే చేసేసుకోవద్దండి. మనం ఫస్ట్ నుంచి ఎలా హెమ్మింగ్ చేసుకున్నామో అలాగే నీట్గా హెమ్మింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇలా అయితే మొత్తం పెట్టేసుకొని నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ భుజాలు ఉంటాయి కదండి, ఆ భుజాలు అయితే చెక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్ వచ్చాయా రాలేదా అని చెప్పేసి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి మీరు ఇక్కడే కట్ చేసుకోవచ్చు అనమాట. నాకు కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం వచ్చిందండి, అందుకే నేనైతే ఇప్పుడే దాన్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. అలా చూసుకోవడం వల్ల మనకు భుజాలు ఎంత లెంత్ ఉన్నాయో అంతే వస్తాయండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది అస్సలు రాదనమాట. చూడండి హ్యాండ్స్కి ఫ్రంట్ వైపు డాట్ లోతు తీసుకున్నాం కదండి, ఆ లోతు అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎక్కడ ఉందో చూసుకొని అయితే స్టిచ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడే చూసుకొని చెక్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. నాకైతే హ్యాండ్ లోతు అలాగే ఫ్రంట్ పార్ట్ ఒకే సైడు చూసుకొని అయితే పెట్టేసుకున్నానండి. ఇలా మధ్యలో నుంచి భుజం పైనుంచి అయితే హ్యాండ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. అలా చేసుకుంటే ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది రాకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఒక సైడ్ అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను కదా బ్యాక్ సైడు. నెక్స్ట్ క్లాత్ని అయితే నేను ఇలా రివర్స్ చేసుకుంటానండి. చేసుకొని ఇటు సైడ్ నుంచి డబల్ స్టిచ్ అనేది వేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల మనకి క్లాత్ ఎక్కడ కట్ చేయకుండా చాలా నీట్గా అయితే అయిపోతుందండి. చూడండి ఇలా ఒక సైడ్ వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, అది కూడా మొత్తం అయితే నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ క్రాస్ అయితే ఎక్కువ తిరుగుతుందండి, కాబట్టి చూసుకుంటూ క్లాత్ను కొద్ది కొద్దిగా జరుపుకుంటూ అయితే స్టిచ్ చేసుకోండి. ఎక్కడ క్లాత్ అనేది అస్సలు గుంజకూడదండి. అలా గుంజితే క్లాత్ అనేది క్రాస్ కట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్, అదైతే సాగిపోతుంది. కాబట్టి చూసుకొని మళ్ళీ ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా మధ్యలోకి అయితే వచ్చేస్తుంది. అలా 2 టైమ్స్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి, చాలా త్వరగా అయితే అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఇలా కుట్టేసుకున్న తర్వాత పైన అయితే నీట్గా పెట్టుకోవాలండి, ఇట్లా రబ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదా, అక్కడ సైడ్ కూడా భుజం సైడ్ కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా, అదైతే కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. చేసేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా, అది కూడా సేమ్ యాజ్ టీస్గా ఫస్ట్ హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇది కూడా అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. కానీ అసలు బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా వచ్చిందండి, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. మీరు ఖచ్చితంగా ఎవరికైతే టైలరింగ్ ఇష్టం ఉంటుందో వాళ్ళైతే ఈ వీడియో చూసి ఖచ్చితంగా అయితే నేర్చుకోవచ్చండి. చూడండి ఇంకొక సైడ్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. తర్వాత బ్యాక్ సైడ్ అయితే నేను ఇలా చూసుకొని బ్లౌజ్ తీసుకొని ఎంత కొలత ఉందని చెప్పేసి డాట్స్ అయితే కొలత అయితే పెట్టేసుకుంటున్నానండి మార్కర్ తీసుకొని. నెక్స్ట్ కాజా పట్టి ఉంటుంది కదా, అది కూడా తీసేసుకొని బ్లౌజ్ కాజా సైడ్ పెట్టేసుకొని మొత్తం అయితే ఎంత ఉంది అని చెప్పేసి మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఉక్స్ సైడ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకొని అది కూడా మొత్తం మార్కింగ్ అయితే ఎంత ఉందో చూసుకొని మార్క్ అయితే చేసుకుంటున్నానండి. తర్వాత హ్యాండ్స్ ఉంటుంది కదా, హ్యాండ్స్ మార్కర్స్తో రబ్ చేసాం కదా కనిపిస్తుందండి, దానిపైనే మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి మీకు కూడా కనిపిస్తుంది కొద్ది కొద్దిగా, దాని మీద అయితే నేనైతే మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత రెండు అయితే ఇలా చెక్ చేసుకోవాలండి, పైన కింద పట్టేసుకొని. నాకు ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్కువ వచ్చిందండి, అందుకే నేను మధ్యలో డాట్ వేయలేదు కదండి, అందుకే మధ్యలో డాట్ అయితే ఇప్పుడు వేస్తున్నానండి. నేను చివర్లో ఆ డాట్ అనేది వేసుకుంటాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఎక్కువ తక్కువ వస్తుంటాయి కదా, ఆ టైంలో ఈ డాట్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అందుకే నేను 2 సైడ్స్ అయితే డాట్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి ఇలా డాట్ అయితే వేసుకోవాలండి. డాట్ వేసుకున్న తర్వాత ముందుగా హ్యాండ్స్ మొత్తం అయితే పట్టుకోవాలి, మార్కింగ్ వేసుకున్న దగ్గర మొత్తం అయితే పట్టేసుకొని హ్యాండ్ నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలండి. స్టార్టింగ్లో అయితే హ్యాండ్స్ దగ్గర ఇలా 2 టైమ్స్ రబ్ చేసి తర్వాత ఇలా స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్ అయితే మొత్తం కింద నుంచి మీద దాకా ఒకే లెవెల్ వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చివర్లో కూడా ఇలా 2 టైమ్స్ అయితే రబ్ చేయాలండి. అలా చేస్తే
మనకి స్టిచ్చింగ్ అనేది ఊడిపోకుండా చాలా గట్టిగా ఉంటుందండి. ఇలా ఒకటి వేసాం కదా, అలాగే పక్కలో ఒక 3 అన్నా 4 అన్నా వేసుకోవాలండి. నేనైతే 3 స్టిచ్చెస్ అయితే వేస్తానండి. ఎందుకంటే కొద్దిగా లావైనా కానీ పక్కల స్టిచ్ విప్పుకుంటారు కదా, అప్పుడైతే సరిపోతుందండి. అలాగైతే 3 లేదా 4 అయితే వేసుకోవాలండి. నేను 3 స్టిచ్చెస్ అయితే వేస్తానండి. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ కూడా సేమ్ చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అదైతే స్ట్రైట్గా వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అసలు ఎక్కడ ఎక్స్ట్రా అనేది రాకుండా చాలా నీట్గా అయితే వచ్చిందండి. చూడండి ఇంకొక సైడ్ ఉంటుంది కదా, అది కూడా చూపిస్తున్నాను. ఇలా పైన పట్టుకొని అలాగే కింద కూడా మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడైతే పట్టేసుకొని మొత్తం నీట్గా వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఫస్ట్ హ్యాండ్ నుంచి అయితే చూపిస్తున్నాను. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇక్కడ రబ్ చేసినట్టు. తర్వాత కింది వైపు మొత్తం పట్టుకొని మనకి హ్యాండ్స్ చంకా వైపు ఉంటుంది కదండి, అక్కడైతే మొత్తం ప్లస్ ఆకారం వచ్చేలాగా పైన కింద అయితే చూసుకొని సేమ్ వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా సైడ్కి అయితే 3 స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందండి. ఇలా నేనైతే ఒక 3 స్టిచ్చెస్ అయితే వేస్తానండి. ఒక సైడ్ 3 స్టిచ్చెస్, అలాగే ఇంకొక సైడ్ కూడా 3 స్టిచ్చెస్ అయితే వేస్తానండి. అలా వేసుకోవడం వల్ల నెక్స్ట్ అయితే మనకు చాలా యూజ్ అవుతుందండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత సైడ్లకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ కూడా మొత్తం నీట్గా వచ్చేలాగా అయితే కట్ అయితే చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. చాలామంది బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకోవడం చాలా కష్టము, అసలు కటింగ్ స్టిచ్చింగ్ చాలా కష్టం అనుకుంటారండి. ఏం లేదండి, చాలా సింపుల్గా అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకొని అయితే మొత్తం పెట్టుకొని చూసుకోవాలండి కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. నేనైతే చూసుకుంటున్నానండి, నాకైతే మొత్తం కరెక్ట్ అయితే వచ్చేసిందండి. చూడండి నేను మొత్తం అయితే ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం తీస్తున్నానండి, ఉల్టా తీసేసి మీకైతే చూపిస్తున్నాను వీడియోలో. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. బ్లౌజు స్టిచ్చింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.